సహనం, పేషెన్సీ అంటారు ఇంగ్లీష్ లో. అహింస పరమో ధర్మ. హింసకి హింస మన సమాధానం కాకూడదు. అహింసతో మహాత్మా మనకి స్వాతంత్రాన్ని సంపాదించాడంటే అదే అహింస పరమో ధర్మ అనేటువంటి నానుడిని మన సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మీరు కూడా పాటిస్తే మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలని చాలా ఈజీగా సాధిస్తారు. ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా, ఒక లాయర్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా మీకు కావాల్సింది పేషెన్సీ, ఓర్పు, సహనం, అహింస. ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు. ప్రతిదానికి రియాక్ట్ అయ్యి వెంటనే అన్ని పనులు జరగాలంటే జరగవు. ప్రతిదాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మంచి ఓర్పుతో, సహనంతో, క్రమశిక్షణతో, పట్టుదలతో సాధించేటువంటి ఒక ప్రణాళికని విద్యార్థి దశలోనే మీరంతా కూడా మంచిగా అలవాటు చేసుకోవాలి. ఇక్కడున్న విద్యార్థులు నలుగురు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను. మొదటి పదం గురువు అంటే అర్థం ఏమిటి? 4కి చెప్పాలి. రెండవ పదం విద్యార్థి అంటే అర్థం ఏమిటి? మూడవ పదం చదువు అంటే అర్థం ఏమిటి? 4 మనిషి అంటే అర్థం ఏమిటి? గురువు, విద్యార్థి, చదువు, మనిషి. ఈ 4 పదాలకి మనం అర్థం తెలియకుండా 10వ తరగతి చదువుతాం, ఇంటర్మీడియట్ చదువుతాం, డిగ్రీలు చదువుతాం, బీటెక్లు చదువుతాం, ఎంబీబీఎస్లు చదువుతాం. చదువు చదివి సద్గుణంబులు లేక ప్రజల మోసగించి బ్రతుకువాడు వానికంటే మేలు వసతులో గాడిద బరువు మోసి తాను బ్రతుకుచుండు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరంతకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా నందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. చదువుకున్నారు ఈ పద్యాలన్నీ. అందువల్ల చదువు అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. గురువు అంటే అర్థం తెలుసా? గు అర్ధస్య అంధకారస్య రు అర్ధత్తమ నిరోధక. గు మీన్స్ డార్క్నెస్, రు మీన్స్ హూ టేక్స్ అవే ద డార్క్నెస్. ఒక విద్యార్థిలో గు అంటే చీకటి, రు అంటే చీకటిని పారద్రోలేవాడు. ఒక విద్యార్థిలో ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించి జ్ఞానకాంతులను, వెలుగురేఖలను ప్రసరింపజేసేవారే గురువులు. అటువంటి గురువులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎంతో మంది మానసిక సమస్యలతో, రకరకాల డిజబిలిటీస్ ఇక్కడికి వస్తే ఆ దివ్యాంగులకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. అలాగే మీరు కూడా మంచి అన్ని రకాలుగా దేవుడు మీకు అన్ని ఇచ్చాడు. మీరు మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ, మన పూర్వీకుల నుంచి తెలుసుకోవాలి, వాళ్ళందరినీ స్మరించుకోవాలి అనే ఇటువంటి కార్యక్రమాలు ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 రిపబ్లిక్ డే కావచ్చు, రకరకాల కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటామంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి, మన దేశ గొప్పతనాన్ని 10 మందికి తెలియచెప్పడానికి, పెద్దవాళ్ళు చెప్పే మాటలు విని తర్వాత మన తరాలకి చెప్పడానికే ఇవన్నీ జరుపుకుంటాం. అలాగే విద్యార్థి అంటే అర్థం తెలుసా? విద్యా ప్లస్ అర్థి. విద్యార్థి అంటే సవర్ణ దీర్ఘ సంధి సూత్రాలు కాదు. విద్య అంటే చదువు, నాలెడ్జ్, విజ్డమ్. అర్థి అంటే అక్కడ ఉంది అసలు కిటికంతా. అర్థి మీన్స్ ఆర్ద్రత. ఆర్ద్రత అన్నా కూడా మీకు అర్థం తెలియదు. ఆర్ద్రత అంటే తపన. తపన అంటే ఏంటి? అదే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేసి 3 గంటలకి పరిగెత్తుకుంటా వెంకటాచలం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైల్లో నుంచి పేపర్ కట్లేస్తే తెచ్చి మీలో ఎవరైనా ఈ ఊర్లో పనిచేటువంటి పరిస్థితి ఒక్కరికన్నా ఉందా? 4 గంటలకి పరిగెత్తుకుంటా ఇక్కడ నుంచి నెల్లూరు, భుజభుజ నెల్లూరుకి 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటా అక్కడ మ్యాథ్స్ ట్యూషన్ చెప్తే ఆడకి పరిగెత్తుకొని చెప్పులు లేకుండా వెళ్ళి మ్యాథ్స్ ట్యూషన్ 6 గంటల దాకా మళ్ళీ పరిగెత్తుకుంటా వెంకటాచలం వచ్చే పరిస్థితి ఒక్కరికన్నా ఉందా? ఉదయాన్నే టిఫిన్ లేకపోతే ఖాళీ కడుపుతో స్కూల్కి వెళ్ళి పాఠాలు చదువుకొని మధ్యాహ్నం ఇంటికి వస్తే అన్నం లేకపోతే పక్కింటికి వెళ్ళి అన్నం పెడుచుకొని తిని మళ్ళీ స్కూల్కి వెళ్ళి సాయంత్రం వస్తే అన్నం లేకపోతే రొట్టెలు, ఎండిపోయిన రొట్టెలుంటే, మాడిపోయిన రొట్టెలుంటే ఐదిని నీళ్లు తాగి పడుకునే పరిస్థితి ఒక్కరికన్నా ఉందా? మరి అటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి భారతదేశానికి ఒక అద్భుతమైన శక్తిగా, యుక్తిగా, ప్రపంచం కీర్తించేటువంటి ఒక మహానుభావుడిగా ఎదిగాడు. ఎవరు ఆ వ్యక్తి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అబ్దుల్ కలాం, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి అయ్యాడు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఒక అబ్దుల్ కలాం ఒక సాధారణ తెలివితేటలు కలిగినటువంటి ఒక విద్యార్థి. మరి అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? పట్టుదల, క్రమశిక్షణ, హార్డ్ వర్క్. మీరు జీవితంలో ఏమి సాధించాలన్నా మీకు కావాల్సింది హార్డ్ వర్క్. కష్టే ఫలి. ఎవరైతే 24 గంటల్లో 18 గంటలు చదువుతారో, మంచి పనులు చేస్తారో, మీరు అనుకోకుండానే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. అదే 12 గంటలు నిద్రపోతే నిద్రపోవడానికి సగం మన జీవితకాలం అయిపోతుంది. అందువల్ల హార్డ్ వర్క్ చేయండి. విద్యార్థి అనే పదానికి సరైన నిర్వచనం మీరు తెలుసుకోవాలంటే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదవండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర చదవండి. అలాగే సుందర్ పిచాయ్, సత్య నాదెండ్ల, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఎంతో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తూ ఉన్నారు. అలాగే 3వ పదం చదువు. చదువు అంటే అర్థం తెలుసా? దాన్ని ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పవర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మెన్ అండ్ ఉమెన్. ఒక మనిషిలో దాగి ఉన్న అద్భుతమైన శక్తియుక్తులను బయటకు తెచ్చే నిరంతర ప్రక్రియ చదువు.
ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాన్ మేకింగ్, క్యారెక్టర్ మేకింగ్ అండ్ లైఫ్ బిల్డింగ్. మ్యాన్ మేకింగ్ మనిషిని తయారు చేయాలి, క్యారెక్టర్ ని నిర్మించాలి, అలాగే మన జీవితాన్ని అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తూ ఉండాలి. అటువంటి చదువు మనం చదవాలి. ఈ చదువు అనే పదానికి అర్థం చెప్పిన మహానుభావుడు ఎవరో తెలుసా? స్వామి వివేకానంద. చాలా మంది చెప్పారు, ఇంత అద్భుతంగా చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన రచనలు మనం చదవాలి, ఆయన బుక్స్ మనం చదవాలి. చాలా మంచి బుక్స్ ఉన్నాయి, అప్పుడు మనకి చాలా తెలివితేటలు వస్తాయి. అలాగే 4వ పదం మనిషి. ఇది మనం అందరం తెలుసుకోవాలి. ఈ మనిషి అనే పదానికి అర్థం చెప్పిన మహానుభావుడు అరిస్టాటిల్ ది గ్రేట్. When man is perfect, he is best of all animals. When man deviates law and justice, he is worst of all animals. ఒక మనిషి ఎప్పుడైతే సమాజంలో న్యాయాన్ని ధర్మాన్ని పాటిస్తూ సమాజానికి మేలు చేస్తూ ఉంటాడో, ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ముందు వరుసలో ఉంటాడు, కీర్తించబడతాడు, గౌరవించబడతాడు. అలాగే మనిషి ఎప్పుడైతే అధర్మంగా అన్యాయంగా ఉండి సంఘ విద్రోహ శక్తిగా తయారవుతాడో, ఈ 84 లక్షల జీవరాశుల కన్నా వెనక వరుసలో ఉంటాడు, అతి నీచంగా వ్యవహరించబడతాడు. ఈ 84 లక్షల జీవుల్లో ముందు వరుసలో ఉండాలంటే మంచి పనులు చేయాలి, మంచివాడిగా ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు విద్యార్థి దశలోనే అలవాటు చేసుకోవాలి. తమిళంలో కొటేషన్ ఉంది, కలిరుందా నయీకానం నాయిరుందాల్ కల్లాకానం. దేర్ ఇస్ స్టోన్ ఇన్ మై హ్యాండ్ బట్ దేర్ ఇస్ నో డాగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అందువల్ల నా చేతిలో రాయి ఉంది, నా ఎదురుగుండా కుక్క లేదని రాయి పడేసా. కొంచెం దూరం పోయిన తర్వాత కుక్క వచ్చింది, ఇప్పుడు నా చేతిలో రాయి లేదు, అప్పుడు కుక్క నన్ను కరిసే అవకాశం ఉంది. అంటే విద్యార్థి దశలో చదువుకోకపోతే జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ స్కిల్స్ అడుగుతారు. స్కిల్స్ అంటే ఏంటో మీకు తెలియాలి కదా, అవి విద్యార్థి దశలో నేర్చుకోవాలి. విద్యార్థి దశలో మీరు క్రమశిక్షణ నేర్చుకోకపోతే రేపు 200 మందితో మీరు ఉద్యోగం చేయాలి. ఆ 200 మందితో ప్రతిరోజు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటే తెల్లారి మిమ్మల్ని ఉద్యోగంలో వచ్చి తీసేస్తారు. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. ఓర్పు ఉండాలి. అవన్నీ కూడా విద్యార్థి దశలోనే నేర్చుకోవాలి. ఇటువంటి మంచి లక్షణాలు ఎక్కడ నేర్చుకోవాలంటే స్కూల్లో నేర్చుకోవాలి. సార్లు చెప్పినా చెప్పకపోయినా మీకంటూ కొన్ని తెలివితేటలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి ఇటువంటి మీటింగ్స్ లో ప్రతి మంచి విషయాలు నేర్చుకోవాలి. అలాగే ఫోన్కి అడిక్ట్ కాకూడదు. ఆ ఫోన్కి అడిక్ట్ అయితే మన యొక్క బ్రెయిన్ మొత్తాన్ని తినేస్తుంది. అది డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ చేయించి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఆ ఫోన్. అందువల్ల దయచేసి అందరూ కూడా ఫోన్లు తగ్గించండి. పెద్దలు చెప్పే మాటలు చాలా గొప్ప మాటలు, అన్ని వినండి, బాగా నేర్చుకోండి, ప్రణాళిక తయారు చేసుకోండి, ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం ఫాలో అవ్వండి. గొప్ప గొప్ప పనులు చేయడానికి, గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి గొప్ప గొప్ప శక్తియుక్తులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. అందుకే ఒక మహానుభావుడు అంటారు, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. మనం గొప్పవాళ్ళం కావాలంటే గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనులని గొప్పగా చేయాలి, వినూత్నంగా చేయాలి. అందువల్ల పిల్లలు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండండి, అహింసని ఫాలో అవ్వండి. అందువల్ల మీకు మీ భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించగలరు, 10 మందికి మేలు చేయగలరు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. నా లైఫ్ లో ఈ లక్ష్యం ఉంది, ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఈ ప్రణాళికను తయారు చేసుకుంటాను. ఈ రోజు నుంచి నేను కష్టపడతాను అని మీకు మీరే హీరోస్. మీరు ఇంకో హీరోను ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే మీరు వేసుకునే బట్టలు మీవి, మీరు తినే తిండి మీది. అందువల్ల మీకు మీరే హీరోగా ఉండండి, మీకు మీరే రోల్ మోడల్ గా ఉండండి. మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, గురువుల్ని గౌరవించండి, పెద్దల్ని గౌరవించండి. అప్పుడే ఈ భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఈ స్వేచ్ఛా వాయువుల్ని మనమంతా స్వేచ్ఛగా ఆనందంగా పీల్చుకుంటూ 10 మందికి మన మంచితనాన్ని వ్యాపింపజేస్తూ ఉండాలి. అటువంటి మహోన్నతమైన లక్షణాలు కలిగిన వ్యక్తే శ్రీ చాగడం గౌరీశంకర్ గారు. పేద ప్రజల కోసం నెలకి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ అనేక సామాజిక సాంఘిక శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు ఇస్తూ ఈ రోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఏ ఊరికి వెళ్ళినా సిమెంట్ బెంచ్ ఉంటుంది, ఏ ఊరికి వెళ్ళినా కంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు, ఏ ఊరికి వెళ్ళినా రక్త పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు మన సిఆర్సి ఇక్కడ వెంకటాచలంలో ప్రతిరోజు ఒక 120 మందికి 110 మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మానవ జన్మ ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా నిస్వార్థంతో ఫాలో అవుతున్న మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే శ్రీ చాగడం గౌరీశంకర్ గారు. వారందరికీ కూడా, వారికి మీ అందరి తరపున కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన సంస్థకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లా ప్రజలకు కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నారు. మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మంచిగా అన్ని విషయాలు నేర్చుకొని ఇది తర్వాత తరాలకి, మీ తర్వాత జనరేషన్కి చెప్పే విధంగా మీరు అద్భుతంగా తయారు కావాలని ఆశిస్తూ, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి మంచి లక్షణాన్ని ఏర్పాటు చేసుకుంటారని సర్వేజన సుఖినో భవంతు. జై హింద్. థ్యాంక్ యూ.